గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ సంబంధించి చివరి రోజు విజేతలైన టీంకు టీడీపీ నాయకులు బండార మదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రైజ్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా మదన్ మాట్లాడుతూ 2వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంటు 10 రోజుల పాటు నిరంతరాయంగా జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. టోర్నమెంట్లో విజేతలైన జట్టుకు మొదటి ప్రైజు 50,000, రెండవ ప్రైజు 30,000, మూడవ ప్రైజు 20,000 అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గల్లీ బాయ్స్ క్రికెట్ కమిటీ సభ్యులు కోటా భరత్, అజయ్, రోహిత్, పెద్దిరెడ్డి, వినోద్ ఇందుతి, సందీప్ తమ్మినేని, గొర్రెపాటి సుబ్బ, నిఖిల్ భాస్కర్ రెడ్డి, చందు, భరత్ తదితరులు బాగున్నారు. ఇది మొత్తం వచ్చిందా వైట్ వర్క్ వచ్చిందా? ఒకసారి చూడండి. అటు మధ్యలో నుంచొని వాళ్ళని నా పేరు చెప్పన్నా, పేరు చెప్పు భయ్యా, మళ్ళీ చెప్పు, పేరు చెప్తా. నిఖిల్ తెలంగాణ 20,000 క్యాష్ ప్రైజ్ అండ్ ఒక ట్రోఫీ స్పాన్సర్డ్ బై ఎంపీసీసీ. అరవని గల్లీ బాయ్స్, గల్లీ బాయ్స్ చాలా ఓకేనా? Trophy sponsored by APCC. And star batsman Mohammad Reddy. Mahesh and Co. Congratulations. Season 2 విజేత. Season 1 పెట్టు మరోసారి ఛాంపియన్స్ గా అవతరించిన నకిల్ గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాము. రాజా నేడ్రా 100 బాల్ డబ్బులు అయ్యి వస్తాడు. 70 బాల్ బాగుంటే వెనకాల కానీ పట్ల ఫ్రీగా ఉండండి. అటు పక్క రండి, ఖాళీగా ఉంది. ట్రోఫీ పెడుతున్నా అని చెప్పి వాయిస్ తీసుకున్నారండి. ప్రతి ఒక్క బాల్ 3 పరుగుల కంటే ఎక్కువ కొట్టాడు. వచ్చేసరికి స్పాన్సర్డ్ బై బియాండ్ జిమ్ 40 ఈ నెల 2వ తారీఖు నుంచి గల్లీ బాయ్స్ సెకండ్ సీజన్ టోర్నమెంట్ గౌరవనీయులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ గారి చేతుల మీద ప్రారంభంగా కాబడింది. ఈ టోర్నమెంట్లో జిల్లాలో నుంచి 50 టీములు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో ఈరోజు ఫైనల్ ముగిసింది. ఈరోజు మొదటి ప్రైజ్గా 50,000 రూపాయలు
మొదటి ప్రైజ్ గెలిచిన వారికి అందజేయడం జరిగింది. రెండో ప్రైజు 30,000 రూపాయలు, మూడో ప్రైజు 20,000 రూపాయలు ప్రదానం చేయడం జరిగింది. ఈ గొర్రెపాటి అర్జున్ రావు వాళ్ళ కొడుకు గొర్రెపాటి సుబ్బారావు గారు, మన బుజ్జన్న కొడుకు అజయ్ బాబు, మన భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి, వాళ్ళ మిత్ర బృందం చందు, భాస్కర్, వినోద్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అందరు కలిసి, నిఖిల్, మైకేల్, సందీప్, వీళ్ళందరూ కలిసి ఈ టోర్నమెంట్ని చాలా చక్కగా నిర్వహించారు. ఈ గల్లీ బాయ్స్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయిందంటానికి ఇదే ఉదాహరణ. వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఐక్యంగా ఇంకా అనేక టోర్నమెంట్లు, అనేక సామాజిక కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకోవాలని